హే లవ్లీ సోల్స్, వెల్కమ్ టు సోల్ఫుల్ అన్వి. ఈరోజు వీడియోలో వీట్ చాక్లెట్ కేక్ చేసుకుందాం. ముందుగా 1 కప్ కర్డ్ తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత ఇంకో బౌల్లో 3/4 కప్ షుగర్ అండ్ హాఫ్ కప్ వెజిటబుల్ ఆయిల్ ఆర్ గీ వేసుకోవచ్చు. నేను గీ అండ్ ఆలివ్ ఆయిల్ యూస్ చేశాను. అది బాగా మిక్స్ చేసుకున్నాక ముందుగా కలిపి ఉంచుకున్న కర్డ్ తీసుకొని అందులో యాడ్ చేసి బాగా బీట్ చేయాలి. ఇప్పుడు 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. తర్వాత ఒక 1/4 కప్ మిల్క్లో 1 టీ స్పూన్ కాఫీ పౌడర్ వేసి మిక్స్ చేసుకున్నాక అది కర్డ్ మిక్స్చర్కి యాడ్ చేసుకొని బాగా బీట్ చేయాలి. కాఫీ ఫ్లేవర్ కేక్కి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. యూ కెన్ ఆల్సో స్కిప్ దిస్ స్టెప్. తర్వాత ఒక పాన్ తీసుకొని హీట్ చేసి డబుల్ హీటింగ్ మెథడ్లో చాక్లెట్ మెల్ట్ చేస్తున్నా ఇన్స్టెడ్ ఆఫ్ కోకో పౌడర్. దాన్ని కూడా మిక్చర్కి యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. 1 and 1/4 కప్ వీట్ ఫ్లోర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని జల్లెడలో జల్లించుకోవాలి, లంప్స్ రాకుండా ఉండడం కోసం. ఇప్పుడు జస్ట్ నార్మల్గా మిక్స్ చేసుకోవాలి, హెవీగా బీట్ చేసుకోకుండా. నేను ఆల్మండ్స్ అండ్ క్యాష్యూస్ యూస్ చేస్తున్న కేక్ లోపల. యూ కెన్ ఆల్సో యూస్ అదర్ డ్రై ఫ్రూట్స్ ఆర్ టూటీ ఫ్రూటీ. నేను ఇంట్లో ఉన్న ఒక బాక్స్ తీసుకొని దానికి గీ అప్లై చేస్తున్నా అండ్ బటర్ పేపర్ కూడా యూస్ చేస్తున్నా. యాక్చువల్లీ ఓన్లీ గీ ఉన్నా సరిపోతుంది. ఇదే ఫస్ట్ టైం నేను బటర్ పేపర్ యూస్ చేయడం. అందుకే కేక్ టేస్ట్ బాగున్నా షేప్ అంత బాగా రాలేదు. నాలా మీరు మిస్టేక్ చేయొద్దు. కేక్ ఓన్లీ కింద మాత్రమే బటర్ పేపర్ వేయాలి, నాలాగా మొత్తం వేయొద్దు. నేను 2 కేక్స్ చేస్తున్నా స్టెప్ కేక్లా చేద్దామని. సో చిన్న కేక్ పర్ఫెక్ట్ షేప్ వచ్చింది, ఎందుకంటే బటర్ పేపర్ ఓన్లీ కింద మాత్రమే వేసా. బట్ బిలీవ్ మీ, టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది. ఇంకా క్రీమ్ కూడా నేనే ప్రిపేర్ చేశాను, అది నెక్స్ట్ వీడియోలో పెడతా. ఈ వీడియోలో పెట్టడానికి లెన్స్ సరిపోలేదు. అలా కేక్ ఫస్ట్ టైం క్రీమ్తో డెకరేట్ చేసి పెట్టాను. మా హస్బెండ్ బర్త్డే కోసం నేను ఈ కేక్ ప్రిపేర్ చేశాను. బయట కేక్స్లో మైదా అండ్ ఫ్రాస్టింగ్ కలర్స్ ఇవన్నీ చూసి భయపడి కేక్ చేయడం నేనే నేర్చుకున్నా. ఇట్ మే నాట్ లుక్ పర్ఫెక్ట్, బట్ ట్రస్ట్ మీ, ఇట్ ఈస్ మేడ్ విత్ లవ్, విచ్ ఈస్ ఈవెన్ మోర్ టేస్టియర్. హెల్దీగా వీట్, గీ అండ్ ఆలివ్ ఆయిల్తో ఇలా ఇష్టమైన వాళ్ళ కోసం కష్టపడి నేర్చుకొని ప్రిపేర్ చేసి అది వాళ్ళకి నచ్చి వాళ్ళు ఇచ్చే రియాక్షన్ కోసం ఎంతైనా కష్టపడచ్చు అనిపిస్తుంది. ఈ కేక్ మా హస్బెండ్ ఫేవరెట్ అయిపోయింది. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? షేర్ దిస్ రెసిపీ అండ్ ఎంజాయ్ విత్ యర్ ఫ్యామిలీ. అలానే ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సోల్ఫుల్ అన్వి. ఎవ్రీ వీడియో ఇస్ మేడ్ విత్ లవ్, కంఫర్ట్ అండ్ క్రియేటివిటీ.